సో హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం కంప్లీట్ ఈపీఎఫ్ ప్రాసెస్ గురించి మనం చూద్దాం. అంటే వన్స్ లాగిన్ చేసిన తర్వాత ఏ డీటెయిల్స్ అనేవి మనం రికార్డ్ చేయాలి, అండ్ అదేవిధంగా మనం ఒకవేళ విత్డ్రా చేసుకోవాలి అంటే ఏంటి, లేదు అని అంటే మెంబర్ పాస్బుక్ చూడాలి అంటే ఏంటి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనము ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. సో మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అదేవిధంగా ఈ వీడియో లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. సో అది మీరు చేసే చిన్న పని నాకు చాలా పెద్ద సపోర్ట్ని ఇస్తుంది, అండ్ అదేవిధంగా ఇట్ విల్ బీ అ మోటివేషన్ ఫర్ మీ డూ మోర్ సచ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనమాట. సో లేట్ చేయకుండా మనం ఈ ఈపీఎఫ్ ప్రాసెస్కి వెళ్దాం. మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి సో మెంబర్ హోమ్ అని చెప్పి టైప్ చేయండి. సో ఇక్కడ మెంబర్ హోమ్కి వెళ్ళిన తర్వాత సో యూ నీడ్ టు గివ్ యువర్ యూఏఎన్ నెంబర్. ఒకవేళ మీ యూఏఎన్ నెంబర్ మీకు తెలియకపోతే లాస్ట్ వీడియోలో యూఏఎన్ నెంబర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి మనం చెప్పుకున్నాం. సో ఆ వీడియో చూసి మీ యూఏఎన్ నెంబర్ని ఐడెంటిఫై చేసుకోండి. సో నా యూఏఎన్ నెంబరు అండ్ మీ పాస్వర్డ్, మీ క్యాప్చా ఎంటర్ చేసి మీరు లాగిన్ చేయండి. సో నేను చేసిన తర్వాత ఫస్ట్ మీ యూఏఎన్ నెంబరు అండ్ మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్ అనేది చూపిస్తుంది. అండ్ మీరు ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధారు, పాను, బ్యాంక్ అకౌంట్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్, ఈ డీటెయిల్స్ అనేవి ఖచ్చితంగా కూడా అప్డేట్ అయ్యి ఉండాలి. ఎందుకు అప్డేట్ అయ్యి ఉండాలి అని అంటే మీరు ఒకవేళ ఫ్యూచర్లో మీరు మీ అమౌంట్ని విత్డ్రా చేయాలి అని అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మ్యాండేటరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ పాన్ ఇన్ఫర్మేషన్ కానీ లేదు అని అంటే లైక్ ఇది ఒక కైండ్ ఆఫ్ ఇన్వాయిస్, అంటే లైక్ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ థింగ్ కాబట్టి సో డెఫినెట్గా పాన్ అనేది అప్డేట్ చేయకపోతే మీరు అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవడం పాసిబుల్ కాదు. అండ్ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ అనేది అప్డేట్ చేయకపోతే హౌ కెన్ యూ విత్డ్రా యువర్ పిఎఫ్ అమౌంట్? సో నాట్ పాసిబుల్, రైట్? సో ఖచ్చితంగా ఈ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ని మీరు ఎంటర్ చేయాలి. అండ్ అదేవిధంగా మోర్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీ అకౌంట్ని లాస్ట్గా ఎప్పుడు అప్డేట్ చేశారు అంటే ఆధార్ కానీ, పాన్ కానీ, బ్యాంక్ అకౌంట్ నేమ్ కానీ, ఇలాంటి థింగ్స్ ఏవైనా ఉంటే అవి ఎప్పుడు అప్డేట్ చేశారు అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ అదేవిధంగా పాస్వర్డ్ మీరు లాస్ట్గా ఎప్పుడు అప్డేట్ చేశారు అనే డేట్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో మీరు ఈ డీటెయిల్స్ ఎలా అప్డేట్ చేయాలంటే మీకు ఇక్కడ లాస్ట్లో ఒక ఎడిట్ ఆప్షన్ ఉంది చూడండి. సో మీరు దాని మీద క్లిక్ చేశారు అని అంటే సో ఇది డిక్లరేషన్ దగ్గరికి వెళ్తుంది. సో టోటల్ ఎన్ని ఐడీస్ అయితే ఉన్నాయో ఆ ఐడి మీద మీరు క్లిక్ చేసి గెట్ డీటెయిల్స్ అనేది కొట్టారు అనుకోండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఒకవేళ మీరు ఏదన్నా ఏదన్నా డీటెయిల్స్ అనేది మీరు మోడిఫికేషన్ చేయాలి అని అనుకోండి, సో ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మనం క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ చేయొచ్చు. సేమ్ యాజ్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు నచ్చిన విధంగా ఎడిట్ చేసుకొని ప్రొసీడ్ అని ఎంటర్ చేశారనుకోండి, ఇది పిఎఫ్ ఆఫీస్కి వెళ్తుంది. సో వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే కొంతమందికి లైక్ ఆధార్ అనేది చేంజ్ చేస్తుంటారు. సో ఆధార్లో నేము అండ్ అంటే లైక్ ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీ కంపెనీ అనేది మీ ఆధార్లో నేమ్ ఎలా ఉందో అదే విధంగా అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు. లేటర్ దాట్ మీరు మీ ఆధార్ని చేంజ్ చేశారనుకోండి, మీ నేమ్ చేంజ్ చేస్తే అది ప్రాబ్లం అవుతుంది. అంటే లైక్ కరెంట్ అప్డేటెడ్ ఆధార్ అండ్ అదేవిధంగా మీ పిఎఫ్లో ఉన్న నేము రెండు కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే మీరు అమౌంట్ విత్డ్రా చేయడం పాసిబుల్ కాదు. సో అప్పుడు ఇలా ఎడిట్లోకి వెళ్ళి మీరు ప్రొసీడ్ చేశారనుకోండి, అది పిఎఫ్ ఆఫీస్కి రిక్వెస్ట్ వెళ్తుంది. సో వాళ్ళు దాన్ని వెరిఫికేషన్ చేసి అప్రూవ్ చేశాక అప్పుడు మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు విత్డ్రా చేయడానికి ముందు ఇక్కడ హోమ్ అని అంటే లైక్ వ్యూ అని ఉంది కదా, వ్యూ అంటే ఇక్కడ సర్వీస్ హిస్టరీ అంటే ఏంటంటే మీరు ఏ కంపెనీస్లో వర్క్ చేశారు అండ్ ఏ ఇయర్ నుంచి అంటే లైక్ ఏ డేట్ నుంచి మీరు వర్క్ చేశారు అనే డేటా మొత్తం కూడా ఇక్కడ మీకు ఉంటుంది. దిస్ ఈజ్ యువర్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్. లైక్ మీరు మీ మొబైల్ నెంబర్ని చేంజ్ చేసుకోవాలన్న ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది. సో పాస్బుక్ అంటే ఏంటంటే ఇది ఇంకొక వెబ్సైట్కి
తీసుకువెళ్తుంది. అక్కడ ఏంటి అని అంటే మీరు సేమ్ మీ యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చి మీ పిఎఫ్ బ్యాలెన్స్ అనేది మీరు చూసుకోవచ్చు అనమాట ఈ ఎంప్లాయీ పాస్బుక్ అనే దాని మీద. సో ఒకవేళ ఇక్కడ మేనేజ్ అంటే లైక్ ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, కాంటాక్ట్ డీటెయిల్స్, ఆల్ దోస్ థింగ్స్. మీరు ఒకవేళ విత్డ్రా చేయాలనుకోండి, ఒక అమౌంట్ని మీరు విత్డ్రా చేయాలి అని అంటే ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ అని ఉంది కదా, అక్కడ క్లైమ్ అని చూడండి, క్లైమ్ ఫామ్ 31, 19, 10C, 10D అని చెప్పి అవి ఒక అమౌంట్ని మీరు విత్డ్రా చేయడానికి, పిఎఫ్ అమౌంట్ని విత్డ్రా చేయడానికి యూజ్ చేసే థింగ్. 1 మెంబర్ 1 పిఎఫ్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే మీరు ప్రీవియస్గా ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేశారు, ఇప్పుడు ఆ ఆర్గనైజేషన్ లెఫ్ట్ అయ్యి ఇంకొక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రీవియస్ అకౌంట్లో ఉన్న అమౌంట్ని మీ కరెంట్ పిఎఫ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం ఇది. ఇంతకుముందు ఈ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ట్రాన్స్ఫర్ చేయడానికి మనం రిక్వెస్ట్ పెడితే ఆ రిక్వెస్ట్ అనేది కంపెనీకి వెళ్ళేది. కానీ ప్రజెంట్ పిఎఫ్ అకౌంట్ అంటే ఈ ఈపీఎఫ్ఓ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఇలాంటి ట్రాన్స్ఫర్కి కంపెనీ అంటే ఎంప్లాయర్ ఇంటర్వెన్షన్ లేకుండా చేసిందనమాట. సో జస్ట్ మనం రిక్వెస్ట్ పెడితే అది ఆటోమేటిక్గా పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు అప్రూవ్ చేస్తారు, ఇంకా ఎంప్లాయర్ అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఎంప్లాయర్ చేయాల్సిన వచ్చేది. సో ట్రాక్ క్లైమ్ స్టేటస్ అంటే మీరు ఎప్పుడైనా విత్డ్రా చేయడం కోసం ఏదైనా క్లైమింగ్ చేస్తే ఆ క్లైమింగ్ యొక్క స్టేటస్ అనేది మీరు చూడొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఒక 50,000 విత్డ్రా చేయడానికి ఒక క్లైమ్ పెట్టారనుకోండి, అది అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా, ఒకవేళ అప్రూవ్ అయితే సెటిల్డ్ అయితే ఏ డేట్లో సెటిల్డ్ అయింది, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ ట్రాక్ క్లైమ్ స్టేటస్లో మీకు కనిపిస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ పిఎఫ్ అకౌంట్. సో పిఎఫ్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మీరు కనుక ఏదన్నా ఇంకా డౌట్ అనేది ఉంది అని అంటే సో ప్లీజ్ మీకున్న డౌట్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో దాని మీద నేను ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ కంప్లీట్గా కవర్ చేశానని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ అదేవిధంగా మన ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.